డాక్టర్ గారు, నేను పిల్లలిక వద్దనుకుంటున్నాను. వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. మగవాడు ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్లో వీక్ అవుతాడా? చాలామంది మగవాళ్ళల్లో వేసెక్టమీ ఆపరేషన్ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకునే ఆపరేషన్ని, మగవాళ్ళు చేసే ఆపరేషన్ని వేసెక్టమీ అంటారు. ఆడవాళ్ళకి చేసే ఆపరేషన్ని ట్యూబెక్టమీ అంటారు. చాలా మగవాళ్ళు ఏమంటారంటే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటే సెక్స్లో వీక్ అయిపోతాము, సెక్స్కి పని రాకుండా పోతాము అనుకుంటారు. ఇది కేవలం అపోహ. వేసెక్టమీ ఆపరేషన్ చేసుకోవడం వల్ల సెక్స్లో ఏమాత్రం వీక్ అవ్వరు. అలాగే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటే సెక్స్లో ఏమాత్రం ప్లెజర్, ఆనందం, సుఖం తగ్గదు. పూర్వం ఏ రంగా అయితే సుఖం కలిగిందో అదేవిధంగా ఆపరేషన్ చేసుకుంటే కూడా వస్తుంది. ఏ రంగా నీరసపడరు, బలహీనపడరు, ఏమవరు, మామూలుగానే ఉంటారు. అంచేత వేసెక్టమీ ఆపరేషన్ ధైర్యం చేయొచ్చు. కానీ ఈ అపోహలు ఎంత బలంగా ఉన్నాయంటే సమాజంలో 100 మంది ఉన్నారంటే పిల్లలు పుట్టిన ఆపరేషన్ చేయాలి. దాంట్లో 99 మంది, 100 మందిలో 99 ఆడవాళ్లే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. ఒక్క మగాడే వేసెక్టమీ చేయించుకుంటాడు. భర్త 100 మంది మగవాళ్ళు ఉంటే 100 మందిలో పిల్లలు పుట్టకుండా చేయాలంటే భార్య చేసుకుంటాడు, కానీ వాడు చేయించుకోడు. అమ్మో ఎక్కడ ఈవిడు కూడా తిరిగి అప్పో ఎంత ఉంది. ఆడవాళ్ళు కూడా వద్దులేండి, నాకు నీరసం ఉన్న పర్వాలేదు, నేనే చేయించుకుంటాను, మా ఆయన కష్టపడాలి, మా ఆయన కష్టపడి పని చేయాలి, ఆయన డబ్బులు తెస్తేనే మా కుటుంబం గడిచేది, వద్దులేండి ఆయనకి, వద్దులేండి నాకే చేయండి అంటుంది ఆడ. అంటే లేడీస్లో కూడా మగవాళ్ళ గురించి వాళ్ళు వీక్ అయిపోతారన్న భయం ఉంది. ఎవడు వీక్ అవడు. అసలు చెప్పాలంటే మగవాడు చాలా సింపుల్ వేసెక్టమీ ఆపరేషన్. ఏముందండి, టెస్టికల్స్ వచ్చి వాసన చిన్న గొట్టం, దాని ద్వారా వీరికణాలు వచ్చి సెమైనల్ వెసికల్స్లో చేరి అక్కడి బయటకు వస్తాయి వీర్యం పడడం ద్వారా. దానికి ఏం చేస్తాము, ఆ ట్యూబ్ని ఇక్కడ కట్ చేస్తాం. ట్యూబే, అది నరం కాదు, రక్తనాళం కాదు, ఏం కాదు, ట్యూబ్ని కట్ చేస్తాం. చేసి ఈ కొస మూడేస్తాం, అయిపోయింది. వీరికణాలు ప్రయాణించవు. వీరికణ ఎక్కడ తయారవుతాయి, టెస్టికల్స్లో తయారవుతాయి. టెస్టికల్స్లో తయారు వీరికణాలు ఇలాగ ప్రయాణించకుండా ఇక్కడ కట్ చేస్తాం, అయిపోయింది. రెండు పక్కల చేస్తాం, ఏముండదు. అంతా ఆపరేషన్ కలిసి 10 నిమిషాలు అయిపోతుంది. ఆపరేషన్ టేబుల్ దగ్గర నడిచి వెళ్ళిపోవచ్చు. ఏమవుతుంది, శుభ్రంగా వాపులు ఉండవు, ఏమి ఉండవు. మామూలు పరుగులు తీసుకుంటూ ఇంటికి పోవచ్చు. ఓపిక అంటే పరుగు పందాలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నథింగ్ విల్ హ్యాపెన్. లేనిపోయిన భయాలు తప్పకెళ్ళో అపోహలండి. నిజంగా అంటే సరైన విజ్ఞానం లేకపోవడం వల్ల అలా ఉంటుంది. ఎవడు వీకోడు, సెక్స్లో బలహీనోడు, నీరసపడు, ఎనర్జీ మామూలుగా ఉంటుంది, ఆరోగ్యం చక్కగానే ఉంటుంది, అంత బాగుంటుంది. అంచేత ఈయన అనుకో తప్పు కనుక శుభ్రంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.